ఏమనంటే ఈ మహానుభావుడు నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నాడు. నేను నమ్మాను, మీరు నమ్మారు. 30 సంవత్సరాలు నేను ఆయనకి సపోర్ట్ ఇచ్చాను. మహానుభావుడికి ఏం చేశాడు? అప్పుల ఆంధ్ర చేశాడు 5 సంవత్సరాలు. ఈరోజు కమ్మాస్ అందరూ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడిని వదిలేసి ఒక కులం బాగుపడిందా? పోనీ ఆయన కమ్మ అని లేదు. ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తుంది. ఇంకా తెలుగుదేశం బిడ్డలారా, మీరు ఎందుకు మోసపోతారు? బయటికి రండి, మార్పు కోరండి, అభివృద్ధి కోరండి, ఉద్యోగాలు కోరండి. గత వారం నుండి ఒక లేని స్టోరీని సృష్టించి నేనట వెహికల్స్కు డబ్బులు బాకీ అట బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకున్నారు. ఈ మహానుభావుడు చేసిన మహాకార్యమే అది. ఎందుకంటే 2019లో మా 38 ఫారాలు దొంగిలించి రాజ్నాథ్ సింగ్ గారు Z+ సెక్యూరిటీ ఇమ్మని నా కళ్ళ ముందు సైన్ చేస్తే నాకు సెక్యూరిటీ ఇవ్వకుండా ఎవరు? మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద దాడులు చేయించి అర్ధరాత్రిలో విజయవాడ ఐలాపురం హోటల్లో మా బీఫారాలు కొట్టేసి కరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి తన కొడుకైన మోహన్ రెడ్డి పార్టీని ఓడించడానికి అదే పేర్లతో 38 ఫారాలు పెట్టాడు ఈ మోసగాడు. నిన్న ఒంగోలు నుంచి వస్తుంటే నెల్లూరులో దాడి మా వెహికల్ మీద. ఏయ్ ముసలోడా, ఆగేది లేదు. నేను కానీ స్టార్ట్ చేశానంటే ఇంకంతవరకు చేయలా. 30 సంవత్సరాలు నేను దీవించాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే చెప్పించడం ముక్కలు అయిపోతాం. బీ కేర్ఫుల్. గతం గుర్తు తెచ్చుకో. నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబడలే. దేవుడు పంపగా నేను వచ్చా. దేశాన్ని రక్షించడానికి, రాష్ట్రాన్ని రక్షించడానికి. మీకు చేతనవునా? నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించి దేవుణ్ణి మోసం చేసి స్మార్ట్ సిటీలు కడతానన్నారు. మోదీ గారు కట్టారా? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు, ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? అభివృద్ధి చేస్తానన్నారు, చేశారా? 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు, ఇచ్చారా? అందుకనే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించి రాజకీయాలకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఎన్టీ రామారావు ఆత్మ శాంతిగా ఉండాలంటే ఆ పార్టీని మా పార్టీలో విలీనం చేయండి. మీకు ఓట్లు ఉన్నాయా? కనుక్కోండి మీ ఊరెళ్ళి. 100లో 10 ఓట్లేని ఉన్నాయా తెలుగుదేశానికి? తమ్ముళ్ళారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఆయన్ని విడిచిపెట్టి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీరు రాజకీయ స్వస్తి చెప్పినా పర్వాలేదు, కొత్త వాళ్ళు పెడదాం. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా, 1000 కోట్లు ఖర్చు పెట్టినా మరలా మీరు గెలవరు. అయిపోయింది. మినే టెకెల్ ఒఫార్సిన్. దేవుడు మిమ్మల్ని త్రాచులో తుయగా మీరు తక్కువగా కనబడుతుంది, మోసగాళ్ళగా కనబడుతుంది, అవినీతి పరులా కనబడుతుంది. లక్షల కోట్లు దోపిడా. ఒక్క చంద్రబాబు నాయుడు మోసగాడు ప్రపంచంలో నెంబర్ 1. 155 ప్రెసిడెంట్లకు ఆశీర్వాదాలు ఇచ్చా. అనేక ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ముఖ్యమంత్రులకి, 9 మంది ప్రధానమంత్రులకి. చంద్రబాబు నాయుడు అంత మోసగాడు పుట్టలేదు, పుట్టబోడు. ఆయన జిల్లాలోనే ఆ సత్యం చెప్తున్నా.
ఎందుకంటే నేను ఆయన గురువుని 30 సంవత్సరాలు. ఆయన గురించి ఎవరికి తెలీదు. ఎన్టీ రామారావు గారికి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలీదు. చాలా చాలా స్మార్ట్ అడ్మినిస్ట్రేటర్. నేను అప్పుడే చెప్పా, నేను 18 మీటింగులు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతతో గెలిచారు? 5 లక్షలు, అంటే 0.5%, 2.5 లక్షలు 2014లో. చంద్రబాబు నాయుడు అంటే మోసగాడు. దేవుణ్ణి మోసం చేశాడు, మామను మోసం చేశాడు, గురువు అయిన నన్ను మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు, చుట్టూ ఉన్న లీడర్స్ని మోసం చేశాడు, కులాన్ని మోసం చేశాడు, మతాన్ని మోసం చేశాడు, మొన్న క్రైస్తవులు తిట్టాడు. 30 సంవత్సరాలు పొగిడి ఒక ఎమ్మెల్యేగా మన క్రైస్తవులు కూడా తిట్టాడు. క్రైస్తవులు తిట్టొచ్చా, హిందువులు తిట్టొచ్చా, మహమ్మదీయులు తిట్టొచ్చా? ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఈనాడు జ్యోతి ఫ్రంట్ పేజీ అంతా నేనే. అప్పుడు అందగాడినట్టు నేను 8 పేజీలు 6 పేజీలు స్టోరీలు రాసేవారు. ఏంటి నేను అంతా బాగున్నానా అని అనుకున్నా. ఏంటి నా మాటలంతా అని. ఓహో, రాజశేఖర రెడ్డి గారిని తిడితే 7-8 పేజీలు స్టోరీయా వారం రోజులు. ఆ రాజకీయాలు నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు కాబోయే సీఎం అని గమనించి కూడా 11వ పేజీలో 3 లైన్లు రాస్తున్నారు. తమ్ముళ్ళారా, కొంచెం ఆలోచించండి. నేను చంద్రబాబు నాయుడిని కాదు, కేసీఆర్ బావు అంటే పారిపోయి వచ్చేసాడు 1800 మందిని పోలీసుల్ని. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవడైనా వచ్చేది ప్రజాశాంతి పార్టీయే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నా పాలన ఇంకోలాగా ఉంటుంది. ఎవడైనా రేప్ చేస్తాడా? నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలు టైం ఇస్తా. ఒక్కడిని రేప్ చేయమనండి. ప్రపంచాన్ని ఒడికించి ట్రంప్ని, బుష్ని మోకరించి నా ముందు బిల్ క్లింటన్ వచ్చా. ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని నేను పట్టించుకో. ప్రజలే నాకు ముఖ్యమంత్రులు, ప్రజలే నాకు ప్రధానమంత్రులు. మీడియా మిత్రులు, మీరు నాతో ఉంటే దేశం బాగుపడుతుంది. కేసీఆర్ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ ఇంక పేరు చెప్పవసలే, గాంధీ కుటుంబ పార్టీని చిత్తుగా ఓడించారు. 2008లో ఈ ప్రెస్ క్లబ్కి వచ్చాను నేను. గుర్తుందా తమ్ముళ్ళు? చెప్పా, జరుగుతుందా లేదా చెప్పినవి అన్నిని. ఒక్క ఓటు చీలకూడదు, ఒకరికి మీరు ఓటు వేయకూడదు. ఇప్పుడైనా బుద్ధుంటే, తెలివితేటలుంటే, మార్పు కావాలంటే 100కి 60% నన్ను ఎలా కోరుకుంటున్నారో మిగతా 40% కోరుకోండి. ఇంకా ఒక్క ఓటు నరేంద్ర మోదీ గారికి కానీ, బీజేపీకి కానీ వేయకండి, టీడీపీకి కానీ పార్టీలకు మాత్రం వేయకండి. ఎందుకు? ఏం చేశారు వాళ్ళు? ఇంకెన్ని సంవత్సరాలు? 77 సంవత్సరాలు సరిపోదా? చిట్టికేసి 1,00,000 కోట్లు సంపాదిస్తాను, సంపాదించాను 5 లక్షల కోట్లు దానం చేశా. ఈరోజు అదానీ ధనవంతుడా, అవినీతిగా దోచుకున్నవాడు, కేఏ పాల్ ధనవంతుడా అని మన పోల్ పెట్టారు 3 రోజుల క్రిందట సోషల్ పోస్ట్. కేఏ పాల్ అన్నారు. అది రైటు, అది తప్పు కూడానా? ఎందుకంటే నా కొరకు, నా భార్య పిల్లల కొరకు 1,00,000 రూపాయల ఆస్తి ప్రపంచంలో లేదు. గుడిసెలో ఉంటాను అమెరికాలో, కర్రలతో కట్టిన గుడిసెలో.